అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన ప్రజా దర్బార్ కు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ప్రజా దర్బార్ లో వివిధ సమస్యలపై ప్రజలు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండా సత్యనారాయణ మూర్తి పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రహదారులు, త్రాగునీరు, ఇళ్ల స్థలాలు, పింఛన్లు, విద్య, వైద్యం, రెవెన్యూ, మౌలిక వసతులు తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించిన జాయింట్ కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో సమస్యలపై చర్చించారు. అర్హత ఉన్న సమస్యలను నిబంధనల మేరకు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు అందుబాటులో ఉండటంతో తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రజా దర్బార్ కు హాజరయ్యారు. కే కోటపాడు మండలం బీజేపీ మండల అధ్యక్షురాలు. నా పేరు పైల అమ్మాజీ. ఈరోజు ప్రజా దర్బార్ అనేది మన గౌరవనీయులైనటువంటి మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బండారు సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుందండి. మరి కూటమి తరపున అందరం కలిపి ఇక్కడ అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రజా సమస్యలు ప్రజలకు చేరువుగా మరి ఇక్కడ అర్జీలు తీసుకొని వెంటనే అధికారులు కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. మరి వెంటనే మనకి ఒక 10 రోజుల్లోనే సమస్య అనేది క్లియర్ అవ్వడం జరుగుతుందండి. మరి ప్రజలందరూ ఎక్కడో దూరంగా వెళ్ళకుండా ఇక్కడే కేకోటపాడు మండలంలో ఇక్కడ హెడ్ క్వార్టర్లో పెట్టడం జరిగింది. మరి ప్రజా సమస్యలు ఏ సమస్య మీద అయినా సరే ఎక్కువగా ఇప్పుడు ప్రజా సమస్యలు అనేది ఉన్నాయి. మరి ఆ ప్రజా సమస్యల మీద ఇక్కడ జిల్లా యంత్రాంగం అంతా పనిచేసి చాలా చక్కటి కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారి తరపున కేకోటపాడు మండలంలోని ప్రజా దర్బార్ నిర్వహించడంలో ప్రజలందరి తరపున హర్షణీయం వ్యక్తం చేస్తున్నామండి. నమస్కారం అండి. నా పేరు ఈశ్వర్ ప్రసాద్ దొగ్గ. నేను మాడుగుల కాన్స్టిట్యున్సీ భారతీయ జనతా పార్టీ నుంచి ఇన్ఛార్జిగా వర్క్ చేస్తానండి. అలానే జనతా వారధి జిల్లా కోకనర్గా కూడా పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు ప్రజా దర్బార్ అనేది తెలుగుదేశం వాళ్ళు పెట్టినటువంటి పేరండి. అదే సెంట్రల్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇదే కార్యక్రమాన్ని జనతా వారధిగా పెట్టారండి. సో ఈ జనతా వారధి కార్యక్రమం ప్రతి సోమవారం అంటే పీజీఆర్ఎస్ నిర్వహించే ప్రతి దగ్గర ఈ జనతా వారధి అనేది ఉంటుందండి. మన జిల్లా అంటే రాష్ట్రం వ్యాప్తంగా జరుగుతుందండి ఇది. ఎస్పెషల్లీ మన అనకాపల్లి జిల్లాలో అయితే ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీసులు జరుగుద్ది. ప్రతి శుక్రవారం మన భారతీయ జనతా పార్టీ ఆఫీసులు జరుగుతుందండి. అర్జీలు ఎవరైనా కూడా అక్కడ తీసుకురావచ్చు. తీసుకొస్తే జనతా వారధిలో పెట్టుకుంటే పరిష్కారం అన్నది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు అయితే కనుక నా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100కి ఆల్మోస్ట్ 20-25% పనులు కంప్లీట్ అయ్యాయండి. ఎందుకంటే మేము త్వరగా ఫాలోఅప్ చేస్తాం. ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. ఇప్పుడు ఏదైతే పీజీఆర్ఎస్ ఇక్కడ నిర్వహించారో ప్రజా దర్బార్ అనే కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే చాలామంది ఇక్కడి నుంచి అనకాపల్లి బస్సు ఎక్కి వెళ్ళి రావడం అంటే చాలామందికి అవకాశం ఉండదు, అందరికీ అవకాశం ఉండదు. అవకాశం లేనటువంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఇక్కడికి వచ్చి వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి వీళ్ళ దగ్గర చెప్పుకోవడం, ఇవి మళ్ళా కన్సర్న్ అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయితే ఉన్నాయో ఏ డిపార్ట్మెంట్లో ఎవరి సమస్య ఉంటే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి అప్పచెప్పి దగ్గరుండి పని చేయించడం, దాన్ని త్వరగా మేము జనతా వారధిలో ఫాలోఅప్ చేయడం, అంటే మా దృష్టికి వచ్చినవి ఫాలోఅప్ చేయడం, దగ్గరుండి చేయించడం అన్నది ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం అండి. ఇది ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ పెట్టారండి, ప్రతి మండలంలోనూ పెట్టారు. అంటే కాన్స్టిట్యున్సీకి 4 మండలాలు ఉంటే 4 మండలాల్లో 4 సార్లు పెట్టారండి. సో అంటే ఒక కాన్స్టిట్యున్సీలో 4 సార్లు జరుగుతుంది. ఇది ఒక చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి ప్రజలందరికీ ఈ మీడియా ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి.